హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ప్రత్యూష వ్లాగ్స్. ఈరోజు రైస్ బ్యాగ్తో నూలు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఒక రైస్ బ్యాగ్ తీసుకొని దాన్ని ఫోల్డింగ్ తీసేసుకొని టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని కింది సైడ్ పట్టీలాగా ఉంది కదా, ఆ పట్టీ కాకుండా కొంచెం ఆ పట్టీ వదిలేసి 21 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి. కింద పట్టీలా అన్నాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి. రైస్ బ్యాగ్ ఇప్పుడు అడ్డంగా 39 ఇంచెస్ కొలుచుకోవాలి. 39 ఇంచెస్ తీసుకోవాలి. 39ని 2 ఫోల్డ్ చేస్తే 19.5 వస్తుంది. 19.5 దగ్గర కట్ చేసుకోవాలి. 19.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇందులో మిగిలింది ఈ కొంచెం కాబట్టి దీంతో కింది సైడ్ రాదు. ఇంకో రైస్ బ్యాగ్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. కింద నుంచి 39 వచ్చే వరకు టేప్తో కోల్చుకొని రౌండ్గా సర్కిల్ చేసుకోవాలి. ఒక ప్లేట్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ప్లేట్ తీసేసి మార్కింగ్ చేసుకున్నది కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న 2 లేయర్స్ ఉంటుంది. కావాలనుకుంటే 2 లేయర్స్ వేసుకోవచ్చు, లేదంటే 1 లేయర్ వేసుకోవచ్చు. నేను ఒకటే లేయర్ వేసుకున్నా. ఒకటే లేయర్ స్టిచ్ చేసిన. ఇప్పుడు ఏదైనా క్లాత్ తీసుకొని బెడ్షీట్ అయినా ఏదైనా ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని దీని మీద పెట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచు కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్స్ ఉన్న సైడు రైస్ బ్యాగ్కి ఓపెన్ సైడ్ వేసుకోవాలి. క్లోజ్ ఉన్న సైడ్ అది రైస్ బ్యాగ్ మనం ఎలా వేసుకుంటే అలానే. క్లోజ్లో రెండు ఒకటే సైడ్ ఉండాలి. ఓపెన్ ఉన్న సైడు క్లోజ్ ఉన్న సైడ్ మన దిక్కు ఉండాలి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసి అది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి హ్యాంగింగ్స్ కావాలి కదా, దానికి లోపల రైస్ బ్యాగ్ వేసి బయట క్లాత్ వేసుకోవచ్చు. పొడవు 10 ఇంచెస్ తీసుకున్నా, అడ్డంగా 3 ఇంచులు తీసుకున్నా. దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని క్లాత్ మీద పెట్టుకోవాలి. క్లాత్ని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అవి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఈ రౌండ్గా ఎలా అయితే తీసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇది స్క్వేర్ షేప్లో తీసుకున్నాం కాబట్టి ఇది అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. పైన దాన్ని 2 ఫోల్డ్గా మడత పెట్టి కుట్టేసుకోవాలి. రౌండ్గా ఉన్నదానికి పైపింగ్ లాగా వేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు అలా కుట్టేసుకున్నాక ఇప్పుడు కిందగా స్క్వేర్లా ఉన్నదాన్ని కింద వేసుకొని
రౌండ్గా ఉన్నదాన్ని పైన పెట్టుకొని కుట్టేసుకోవాలి. మొత్తం అలానే కుట్టేసుకోవాలి. ఇది ఫైనల్ లుక్. లోపల కూడా కావాలంటే ఏదైనా క్లాత్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలానే. నాకు క్లాత్ కొంచెం మిగిలింది కాబట్టి లోపల వేసుకున్నాం. కింది సైడ్ ఒకటే వేసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.